హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. నేనైతే ముగ్గేస్తున్నానండి. కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇంకో ముగ్గు కూడా వేరే టైం వేసింది. ఇదైతే నేను ఓన్గా వేసిన ముగ్గు. ఓకేనా ఫ్రెండ్స్, నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఎట్లా వేస్తున్నో చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా భోగి మంటనైతే వేసుకున్నామండి. తెల్లారి గట్ల 5 గంటలకు వేసుకున్నాము. భోగి మంట ఫస్ట్ టైం వేసుకున్నామండి మేమైతే ఈసారి. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికాడ భోగి మంటలు వేసుకునే వాళ్ళం, లేకుంటే మా ఇంటి దగ్గర వేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఇక్కడ వేసుకున్నాం. మేము ఎక్కడ ఉంటున్నాం అక్కడ. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అంటే భోగి మంట కాపుకుంటేనంట నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చలి అనేది ఉండదంట. అంటే పెద్దలు చెప్పిన మాట కదా. ఇంక అందుకే ఇక మేము కూడా భోగి మంటలు వేసుకున్నాము. ఇంకా అందరం, మేము, మా పిల్లలు, మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ, మా వారు కూడా అందరం నిల్చున్నాము ఇక్కడ కాపుకుంటా మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా భోగి మంటలు మస్తు ఇట్లా వేడి బాగా తగులుతుందండి. ఫస్ట్ టైం భోగి మంటలు వేసుకున్నాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకు కూడా. మేము ఫస్ట్ టైం చూస్తున్నాం మమ్మీ ఇట్లా వేయడం అని చెప్పేసి మా పిల్లలు కూడా అన్నారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. అందరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో చెప్తున్నారు మా వారు, నేను ఏందో చెప్తున్నా. అక్కడ చూసుకుంటే ఇక్కడ ఆ ముగ్గు కూడా నేనే వేసిన కదా, ఆ ముగ్గు గురించి చెప్తా ఉన్నారు. మా బాబు ఏమో చెప్తున్నాడు. ఇంకా చూడండి అని చెప్పేసి చూపిస్తున్నా నేను. అందరు వాళ్ళు నిలబడ్డారు, మా అపార్ట్మెంట్ వాళ్ళే. ఓకే, నాకు మస్తు వేడిగా అనిపిస్తుంది. వేడిగా ఉందని చెప్తున్నా నేను మా వారికి. మరి మంట ఎక్కువ పెట్టినాం కదా, అందుకే వేడిగా వస్తుంది. కట్టెలు ఎక్కువ వేసి భోగి మంట పెట్టిండ్రు కదా. ఫస్ట్ టైం మాకు ఎందుకో చాలా ఆనందంగా అనిపించింది భోగి మంట కాపుకుంటుంటే. ఇంకా అక్కడికి నీకు అయిపోయిన తర్వాత పైకి వెళ్దామని చెప్పేసి పైకి వచ్చిన. మళ్ళీ కింద ముగ్గేసిన ఉంటే మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ నేను మా ఇంటి ముంగట గుమ్మ ముంగట కూడా మళ్ళీ ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఇంకా ముగ్గు అంతా వేసి కంప్లీట్ చేసినాక ఇంట్లోకి అయితే వెళ్ళి మళ్ళీ ఇట్లా అంత పని ఆల్రెడీ పని చేసేసుకున్నా. ఇంకొంచెం ఉంది అదంతా కలర్ వేసేసి ఇక లోపలికైతే వెళ్ళిపోయినా. ఇంకా ఈ ముగ్గు ఎలా ఉందో ఒకసారి మీరైతే ఈ ముగ్గుకైతే కామెంట్ పెట్టండి. కింద వేసిన ముగ్గు, పైన వేసిన ముగ్గుకి కామెంట్ అయితే పెట్టండి ఎలా ఉందో. ఇంకా పని ఎంత అయిపోయిందని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోయి పిల్లలకు భోగిపళ్ళు పెట్టాలి కదా, భోగిపళ్ళు వేయాలి కదా. ఇంకా మా వారైతే టిఫిన్ చేసి పిల్లలకు పెట్టేసిండ్రు. ఇంకా నా పని ఇంకా అవ్వలేదు. ఏ బేబీ వేయాలని అడుగుతుంటే చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ కూర్చుంటాడో చెప్తున్నా వాళ్ళకి. ఇంకా టిఫిన్ చేసుడు అయిపోయిందండి. పిల్లలకైతే ఇక భోగిపళ్ళు పోద్దామని వచ్చేసిన. మా పెద్ద బాబు భోగిపళ్ళు అయితే పోద్దామని ఇక బొట్టు పెట్టి ఇక భోగిపళ్ళు పోద్దామని మా హస్బెండ్ పిలిస్తే వస్తున్నా అన్నాడు. ఇక వాడేమో అంటున్నాడు మా పెద్దోడు, ముఖంలో పెట్టి వీడియో తీయకుండా దూరం పెట్టు అని చెప్పేసి అని అంటే బెదిరించినుంటి. ఇంకా ఇప్పుడైతే భోగిపళ్ళు పోస్తున్నాండి పిల్లలకి. ఎప్పుడైనా నేను భోగిపళ్ళు పోస్తా ఇద్దరు పిల్లలకి. వాళ్ళ పాటు మా హస్బెండ్ కూడా కూర్చుండబెట్టి పోస్తా. పోసుకొని అంటాడు కానీ నేనే ఏమవుతుందని చెప్పేసి కూర్చుండబెట్టి తనకు కూడా పోస్తా. ఇంకా పెద్ద బాబుకి అయితే ఇప్పుడు ఫస్ట్ భోగిపళ్ళు పోస్తున్నా.
ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ వచ్చి పోస్తున్నాడు. ఇంకా చిన్న బాబుకి కూడా పోద్దామని చెప్పేసి కూర్చుని పెట్టేసిన. ఇంకా ఆయన కూడా బొట్టు పెట్టి భోగి పళ్ళు పోస్తున్నాం ఇద్దరు పిల్లలకి. ఇంకా అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు కోసిన తర్వాత అక్షంతలు వేసి నేను ఆయన పక్కకు జరిగిండు. నేను 3 సార్లు ఏమో పోసిన భోగి పళ్ళు. ఇంకెన్నిసార్లు పోస్తావు మమ్మీ అని అంటున్నాడు. ఇంకా మా పక్కన అపార్ట్మెంట్లో ఉంటాడు అనిల్ అని. ఇంకా బాబు కూడా వచ్చిండు. ఇక రారా నీకు కూడా పోస్తా భోగి పళ్ళు అని చెప్పేసి ఆ బాబు కూడా ఉసిరబెట్టి భోగి పళ్ళు పోసినాము. ఇద్దరం పోసి అక్షంతలు లేచిండ్రు. మా వారు పోసుకొని అంటే రా బాబా పోస్తా అని చెప్పేసి నేనే పోసిన ఈసారి. ఎప్పుడైనా వాళ్ళ అమ్మ పోసేది. ఇంకా వాళ్ళ అమ్మ అక్కడ ఉందని చెప్పేసి ఇక రారా అంటే రానంటే రావు వచ్చి కూర్చో ఏం కాదంటే కూర్చున్నాడు. అందరు తప్పుగా అయితే అనుకోకండి. ఒక థ్రిల్లింగ్గా పోసుకున్నాం మేమైతే. ఇంకా కాలు మొక్కి ఆశీర్వదించుకొని పాయసం అయితే చేసినంటి స్వీటు. పిల్లలకు నోరు తీపి వేయాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.